మన దేశ రాజధానిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. చాలా నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. అయితే పార్లమెంటు ముందునే విద్యార్థులపై దాడిని మన దేశ ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే పార్లమెంటు లోపల విపక్షాలు చాలా గట్టిగా పోరాడుతున్నాయి. బీజేపీ కాటో దేశకో బచో అంటుంది కాంగ్రెస్. అయితే ఇవన్నీ చూస్తుంటే మనకేదో ఒకటి గుర్తొస్తుంది. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2011లో అన్నా హజారే గారు ఇదే సేమ్ ఇలాగే ధర్నా దిగారు. అన్నా హజారే గారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నారు. అన్నా హజారే గారు ఏదైతే కాంగ్రెస్ పైన అవినీతి పాలన చేస్తున్నారు కాంగ్రెస్కు అటో దేశకో బచో అని అప్పుడు ఏదైతే పిలుపునిచ్చారో అన్నా హజారే గారు, అదేవిధంగా ఇప్పుడు సీజేపీ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీకి అటో దేశకో బచో అంటుంది. అంటే అప్పుడు 2011లో అన్నా హజారే గారు కాంగ్రెస్ పైన తిరుగుబాటు, మన దేశ ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ని చీకొట్టేటట్టు చేశారు. ఇప్పుడు సీజేపీ బీజేపీ పైన తిరగబడుతుంది. విద్యార్థులపైన దాడిని మన దేశ ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. అలాగే సీజేపీ చేస్తున్న పోరాటంలో అన్నా హజారే గారి ప్లేస్లో ఇప్పుడు ఏదైతే సోనం వాంచుక్ గారిని పెట్టారు. దేశంలో పెను మార్పులు జరగబోతున్నాయి. రాజకీయంగా 2029లో ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మార్పే ప్రజలు తీసుకురాకపోతున్నారు. ఎందుకంటే దేశ చరిత్రలో ఇప్పుడు కూడా ప్రధాని హౌస్ని ఏదైతే పార్లమెంటు దగ్గర ఉన్న ప్రధాని హౌస్ని ఏ ఒక్క ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు కూడా ముట్టడించలేదు. అలాంటిది మన రాహుల్ గాంధీ గారు ప్రతిపక్షాలు ఎంపీలు అందరూ కూడా మోడీ గారు చేస్తున్నది చాలా తప్పు, ఒక కేంద్ర మంత్రిని విద్యాశాఖ మంత్రిని అంతలాగా వెనకేసుకురావడం కరెక్ట్ కాదు, ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఏదైతే హౌస్ని ముట్టడించారు.